చూసారు కదండి దొండబడ్డు ఇవ్వండి ఇలాగా. అంటే హాఫ్ ముక్క నేను మా దోస్తులకి ఇచ్చానండి. నాకు ఫ్రెండ్స్ ఉన్నారండి, మా నేబర్సేనండి నా ఫ్రెండ్స్, ఇంకెవరు. అయితే వాళ్ళు వేస్తానంటే హాఫ్ ముక్క వాళ్ళకి ఇచ్చేసి హాఫ్ నేను ఉంచుకున్నానండి. ఈ హాఫ్ కూడా ఈ పక్క నైబర్కి ఇద్దాం అనుకున్నారు, కానీ నైబరు లేరండి మార్నింగ్. అందువల్ల కట్ చేస్తే ఎండిపోద్ది అని చెప్పేసి ఇప్పటికే 2 వీక్స్ అయిన అదర్ ఉంది, నేను కట్ చేసి ఉంచేసాను. 2 వీక్స్ అయిపోయి ఎండిపోయింది కూడాను. అందువల్ల అయితే చూడండి, ఈ మొక్కని ఎప్పుడు కూడా ఈ గుంపులనేవి పైకి ఉంచాలండి. ఈ దొండబడ్డు నాటే విధానం గుంపులు ఇలా ఈ గుంపు పైకి ఉంచేసి ఇగోండి, ఈ చిన్న ముక్కన్నా చాలు. 2 ఇంచెస్ ముక్క అని చెప్పాను కదండి, 2 ఇంచెస్ ముక్కన్నా చాలండి. ఇదైతే 2 ఇంచ్ లేదు, 1 ఇంచే ఉంది, అయినా పర్వాలేదండి. చూసారు కదండి, ఇగోండి ఇలా అది లోపల పెట్టేసినాక ఈ గుంపు మనం బయట ఉంచితే ఈ గుంపు నుండి స్టెమ్స్ వస్తాయండి. ఇగోండి ఈ విధంగా ఈ గుంపు నుండి స్టెమ్స్ వస్తాయి. ఈ స్టెమ్స్ నేను ఆల్రెడీ కట్ చేసేసానండి, కావాలని అంటే ఇప్పుడు వేద్దామని. అయితే ఇగోండి ఇలాగా మీ వీడియోలో చూపించడం కోసం కేవలం ఈ స్టెమ్ని అయితే ఉంచాను. ఈ స్టెమ్ కూడా నేను కట్ చేసేస్తానండి. కొత్తగా స్టెమ్స్ వస్తాయండి, తర్వాత కట్ చేస్తానండి, రావటం లేదు. ఇది వచ్చేసింది పైకి. అందువల్ల చూసారు కదండి, 1 ఇంచ్ ఇది. 2 ఇంచెస్ అయితే 1 ఇంచ్ అన్నా పర్వాలేదండి. కాకపోతే ఇలా ఇప్పుడు ఈ బడ్డు కూడా ఇక్కడ ఈ కుండీలో పెడితే ఇగుండి ఈ గుంపు అనేది పైకి ఉంచాలండి. పైకి ఉంచేసి పాతాలి. ఇక్కడ చూడండి, ఇగుండి ఇక్కడైతే 2 ఇంచెస్కి ఎక్కువే ఉంది. అందువల్ల మనం ఒక 2 ఇంచే పెడదాం. ఈ చివరి కంపల్సరీ పేడ అయితే పెట్టాలండి. చూసారు కదండి, ఇప్పుడు ఇక్కడ నుండి మనకి స్టెమ్స్ వస్తాయండి. చూసారు కదండి, ఇలా ఇది బయటకు వచ్చేసిందండి. ఇక్కడ ఏదన్నా వెయిట్ పెడదామండి, బయటకు వచ్చేస్తుంది. బడ్డు పెద్దది కదండి, ఇలా వెయిట్ పెడదాం. ఈమె బయటకు వచ్చేసారండి.